హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. వెల్కమ్ టు టెక్ స్పీకర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోకో ఈ కంపెనీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సో ఎందుకు అంటే ఇది ఒక సబ్ బ్రాండెడ్ మొబైల్ అయితే తీసుకురావడం జరుగుతుంది. పోకో అనేది ఎంఐకి సబ్ బ్రాండ్ అనే విషయం మనకి అందరికీ తెలిసిందే. సో ఈ పోకో లాంచ్ చేసిన మొబైల్స్ అన్నీ కూడా మార్కెట్లో చాలా హైప్ క్రియేట్ చేసాయి అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పటికీ. అండ్ ఇవన్నిటికీ సక్సెసర్గా మనకైతే పోకో ఎం సిరీస్లో కొత్త మొబైల్ అనేది లాంచ్ అయింది, అదే పోకో M3. సో ఈ వీడియోలో మనం పోకో M3కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్షన్ అయితే చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకు 6.53 ఇంచ్ IPS LCD ప్యానల్ తోటి అయితే వస్తుంది. అండ్ మనకి ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే రావడం లేదు, ఇది ఒక వాటర్ డ్రాప్లెట్ నాచ్తో అయితే మనకి మొబైల్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, పోకో M2 ప్రోలో మీరు ఏదైతే డిజైన్ చూస్తారో మిక్స్డ్ కలర్స్, సో సేమ్ డిజైన్ అయితే సేమ్ కలర్స్తో అయితే మీకైతే వస్తుంది. కాకపోతే మనకి వీళ్ళు యూనిక్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇది క్వాడ్ కెమెరా సెటప్ అయితే కాదు. ఏదైతే మనం రియల్మీ 7 సిరీస్లో అయితే చూసామో సైడ్కు ఉంటున్నాయి కదా కెమెరాస్, అలాగే మనకైతే ట్రిపుల్ కెమెరాతో అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా మన పోకో మొబైల్ చూసినట్టయితే మన మొబైల్కి డౌన్ సైడ్లో అయితే మనకి దీని యొక్క బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం నోటీస్ చేయొచ్చు, మొబైల్స్కి కెమెరా పక్కకి అయితే మనకి రైట్ సైడ్లో పోకో బ్రాండింగ్ని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కూడా మనకు కొత్త విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి అయితే రావడం జరుగుతుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మ్యాక్రో లెన్స్ అయితే లేదు, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో దీనికి నేను డిసప్పాయింట్ అవుతున్నాను. ఎందుకు అంటే సో నవేడేస్ మనకి అందరికీ సెల్ఫీ ట్రెండ్స్ అయితే పెరిగిపోయాయి. సో సెల్ఫీ కోసం మనకి హైయెస్ట్ కెమెరా కోసం వెతుకుతుంటారు. సో ఇది 8 మెగాపిక్సెల్ అంటే మనకి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒకటి మనకు చిన్న డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే పోకో M3లో మనకి హ్యూజ్ బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. అయితే మనం మన కొత్త మొబైల్స్ యొక్క ట్రెండ్స్ని ఫాలో అవుతూ పోకో మనకి ఏం చేసిందంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్నట్టుగానే 6000 mAh బ్యాటరీని అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఒక మంచి విషయం చెప్తున్నాను నేను, ఏంటి అంటే అది కూడా 18 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఇప్పటి మొబైల్స్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఇవ్వడం లేదు. సో మనమే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మొబైల్లో మనకి బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే బాక్స్లో అయితే వీళ్ళు మనకి 18 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది మనం అన్ని బడ్జెట్ మొబైల్స్లో చూసే ఉంటాం. సో ఇప్పుడు కూడా ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 662 తోటే ఇస్తున్నారు. 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకి ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, స్మూత్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అండ్ మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు, COD గేమ్ ఆడుకోవచ్చు. అండ్ హైయెస్ట్ గేమ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని మీరు ఈజీగా అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని సిమ్ కార్డ్ గురించి మాట్లాడినట్టయితే హైబ్రిడ్ స్లాట్ తోటి అయితే వస్తుంది. అంటే మనం 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ వచ్చేసి 6.53 ఇంచ్ IPS LCD ప్యానల్ వస్తుంది కదా, ఇది దీని యొక్క బ్రైట్నెస్ వచ్చేసి మనకి 400 నిట్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇది కూడా మంచి విషయం. బయటకు వెళ్ళినట్టయితే సన్లైట్ విజిబిలిటీ కూడా మనకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది 400 వరకు నిట్స్ ఉంటున్నాయి కాబట్టి మనకైతే సన్లైట్ విజిబిలిటీ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. దీని వాయిస్ గురించి మాట్లాడినట్టయితే మనందరికీ తెలిసిందే ఆండ్రాయిడ్ 10 తోటి అయితే వస్తుంది, అది కూడా పోకో UI 1 తోటి అయితే మనకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ MIUI 12తో అయితే ఈ మొబైల్ మీకు వస్తుంది.
అప్డేట్ వైజ్గా కూడా మనకి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి పోకోలో. సో ఈ విషయంలో మనకి ఏ డౌట్ కూడా అవసరమే లేదు. అండ్ దీని ఫింగర్ ప్రింట్ చూసుకోవచ్చు. మనకు ఏదైతే పోకో M2 ప్రోలో చూసారో మీరు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఇది కూడా మనకు మంచి విషయం అని చెప్పొచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన బ్యాక్ సైడ్ అంత రెగ్యులర్ అయిపోయాయి. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీతో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనం దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 4GB RAM 64GB వేరియంట్ వచ్చేసి మనకి 9999కి అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ 6GB RAM 64GB వేరియంట్ వచ్చేసి మనకి 10,999కే మీకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రెండింటిలో 1000 డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. మీరు చూసినట్టయితే ప్రీవియస్ మొబైల్ పోకో M2 ఉంది కదా, దీని బేస్ వేరియంట్ వచ్చేసి 6GB ఇచ్చారు. సో ఇందులో మాత్రం 4GB అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ వచ్చాక మనం దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. అయితే దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే కావాలో వాళ్ళు కింద కామెంట్లో రాయండి. ఈ వీడియోలో మీకు పోకో M3కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కాకుండా కొంచెం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ టెక్నాలజీ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నవీన్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.